చూడండి. కొడుకులో టాపిక్ వస్తే కొడుకు టాపిక్ గురించి మాట్లాడాలా అనుకుంటున్నానండి. ఈ ప్రపంచంలో కొంతమందికి పుట్టుకతోనే అదృష్టం కలిసొస్తుందండి. తల్లిదండ్రుల నుంచి ఆస్తి అంతా వస్తుంది. వాళ్ళకి అన్ని డబ్బు, ఇల్లు అన్నీ కలిసొస్తుంది. కొంతమందికి తండ్రి బాగా సంపాదించుంటాడు. కొడుకుకి తెలివి అంతంత మాత్రమే ఉంటుందండి. తండ్రి సపోర్ట్ ఉన్నా కూడా కొడుకు పైన ఎదగలేడండి. కొంతమంది తండ్రి ఎంత సపోర్ట్, వాళ్ళ డబ్బులు అంత సహాయం చేసినా కూడా వాళ్ళకి అదృష్టం ఉండదు. మరి పైకి ఎదగాలనే అంత మైండ్ వాళ్ళకు ఉండదండి. పైకి మేము రావాలా అనే మైండ్ ఉండదు. కొంతమందికి తండ్రి బాగా మైండ్ ఉంటుంది, ఇంటెలిజెంట్ ఉంటారు. డబ్బు చేతికి అందిందంటే వాళ్ళు ఎంత పైకన్నా ఎదగలరండి. కొంతమందికి టెక్నాలజీ, వాళ్ళ మైండే ఒక టెక్నాలజీగా ఉంటుందండి. అంత మెకానికల్ మైండ్ ఉంటుందండి కొంతమంది కొడుకులకి. నేను చూశాను. మాట తీరు కానీ, వాక్చాతుర్యం కానీ వాళ్ళకి తండ్రి సహాయం ఉండదండి. తండ్రి సహాయం ఉండదు వాళ్ళకి. డబ్బు అందిందంటే శరవేగంతో దూసుకొని పోతారండి వాళ్ళు. చాలా ఐడియాలు ఉంటాయి వాళ్ళకి, ఏం చేయాలా అని. ఆ కొడుకులు అంటే అలా కొంతమందికి అట్లా ఉంటుందండి. కొంతమందికి చూడండి, కొంతమంది చాలా బాగుంటారు. హీరోల కన్నా చాలా బాగుంటారు. వాళ్ళకి డబ్బు ఉండదు, ఆస్తి ఉండదండి. వాళ్ళు సొంత కాళ్ళతో నిలబడి వాళ్ళంతా చేసుకుంటారు. కొంతమందికి అన్నీ ఉండి కోల్పోయిన తర్వాత మనసు ఇదైపోతుందండి, వికలమైపోతుందండి. చిన్నప్పటి నుంచైనా లేకపోతే అదొక రకం అండి. ఉండి అంతా ఇల్లు వాకులు అంతా ఉండి కోల్పోయిన తర్వాత ఏమిటి మీద మనసు ఉండదండి వాళ్ళకి. ఏమిటి మీద మనసు ఉండదు. వికలం అయిపోతుంది మనసు. అయ్యో ఇలా అయిపోయినాం మేము, ఇలా అయిపోయినాము అని అదే ఆలోచనతో ఉంటారంటే. ఎందుకంటే కొంతమంది ఎగ్జాంపుల్ నేను చూశానండి కొంతమందిని. అలాంటి వాళ్ళని మనం బాగా చూసుకొని వాళ్ళకి మంచి మాటలో తీర్చిదిద్ది బాగా చూసుకుంటే ఇంకన్నా వాళ్ళు బాగా పడతారు అనేది ఒక ఇది ఉంటుందండి. అంతేగాని వాళ్ళు ఇలా అయిపోయినారని మనం వాళ్ళు ఆవేశం పడినట్టు మనము ఆవేశం పడి వాళ్ళతో ఇది చేయకూడదండి. వాళ్ళు మైండ్ అప్సెట్ అయిపోతుంది. అందుకే చెప్తా ఉన్నాను నేను. కొడుకులు అలా ఉంటారండి కొంతమంది. చిన్నప్పటి నుంచి లేకపోతే మాకు లేదులే అనుకుంటారు. ఉండి మధ్యలో పోయిన వాళ్ళకి చాలా వాళ్ళు బాధపడతారండి. అలా కొంతమంది సర్దుకొని పోతారు. కొంతమంది జీర్ణించుకోలేదండి. చాలా తెలివైన వాళ్ళు జీర్ణించుకోలేరు. జీర్ణించుకోలేరు. చాలా బాధపడతారండి వాళ్ళు. చాలా కోల్పోయిన తర్వాత చాలా బాధపడతారండి వాళ్ళు. అలా ఉంటుంది. కొడుకుల గురించి మాట్లాడితే అలా ఉంటుందండి. అదృష్టం కొద్దీ కొంతమందికి అలా ఉంటుంది, కొంతమందికి ఇలా ఉంటుందండి.